కేరళకు చెందిన సవారియా బసంత్ అనే అమ్మాయి ఉజ్బెకిస్తాన్‌కి చదువుకోవడానికి వెళ్ళింది. అయితే అక్కడ కొంతమందితో స్నేహం కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరికైనా క్లోజ్ అయ్యిందా అంటే గనక అనామ్ అనే ఒక వ్యక్తికి చాలా క్లోజ్ అయ్యింది. ఈ అనామ్ అనే వ్యక్తి కొన్ని రోజుల నుంచి ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ స్టేట్‌మెంట్ ఇంటే తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా అతను ఏమని ఇబ్బంది పెట్టేవాడనంటే గనక మా మతంలోకి మారాలి. నువ్వు మత మార్పిడి జరగాలి అని జెప్పేసి తను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ముఖ్యంగా తను ముస్లింకి చెందిన అబ్బాయి. మా ముస్లింలోకి నువ్వు మారాలి. మారితేనే బాగుంటుంది. తప్పకుండా నువ్వు మారాల్సిందే అని చెప్పేసి రోజు వేధించేవాడు. రోజు ఫోర్స్ చేసేవాడని చెప్పేసయితే తెలిసింది. అయితే అక్కడ మరి ఏ విధంగా ఆమె మృతి చెందింది? ఏ విధంగా అసలు ఏం జరిగింది? అని చెప్పేసి ఒక్కసారి మాట్లాడుకుంటే గనక సో, మొత్తానికైతే ఆ యూనివర్సిటీలో ఒక గొడవయింది. ఆ గొడవలో భాగంగా ఈ అనామ్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని కొట్టాడు. అంటే అనుకోకుండా కొట్టాడు. ల్యాప్‌టాప్‌తో వేరే వాళ్ళని కొట్టబోయి ఈ అమ్మాయిని కొట్టాడు. ఆ కొట్టడం వల్ల ఈ అమ్మాయి మరణించింది అని జెప్పేసి అక్కడ ఆ స్టేట్‌మెంట్‌లో అయితే తెలిసింది. అయితే దీని వెనకాల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేస్తే గనక ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఈ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎంక్వైరీ చేసి ఈ అబ్బాయి ఎప్పటినుంచో ఫోర్స్ చేసేవాడు. ఈ అబ్బాయి ఎప్పటినుండో మతంలోకి మారాలి అని జెప్పేసి ఇట్లా చెప్పేవాడు అని జెప్పేసి ఇట్లాంటివి తెలిసాయన్నమాట. సో, తెలిసిన తర్వాత వాళ్ళు ఉజ్బెకిస్తాన్ పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కేరళ పోలీసులకైతే కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేరళ పోలీసులు ఉజ్బెకిస్తాన్ పోలీసులతో ఎంక్వైరీ అయితే చేపట్టారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా సో, ఇది తేలిందన్నమాట. ఏదైతే ల్యాప్‌టాప్‌తోని కొట్టాడో అప్పుడే తను మరణించలేదు. తన పైన గాయాలు గూడా చాలా ఉన్నాయి. సో, అంటే ఇంతకు ముందే తను కొట్టేవాడు, తిట్టేవాడని జెప్పేసి గూడా తెలుస్తూ ఉంది ఇదే భాగంలో. అయితే దానికసలు ఆ అమ్మాయి అనేది లొంగలేదు. అమ్మాయి ఎప్పుడు గూడా నేను మతంలోకి మారను అని చెప్పేసైతే అసలు ఒప్పుకోలేదని జెప్పేసి గూడా తెలుస్తుంది. ఇదే భాగంలో తను చాలా ఇబ్బంది పెట్టేవాడు, హింసించేవాడు, చాలా కొట్టేవాడు, తిట్టేవాడు అని జెప్పేసి గూడా ఇది తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోస్ట్‌మార్టంలో గూడా ఏం జరిగింది? ఎలా జరిగిందని జెప్పేసి తొందరలోనే బయటకు రానుంది. ఇప్పుడు ఆ పోస్ట్‌మార్టంని గూడా ఏమన్నా మేనేజ్ చేస్తారేమో అని జెప్పేసి గూడా ఇక్కడ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకనంటే గనక ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అనామ్ అనే అబ్బాయి, ఆ అబ్బాయికి సంబంధించిన వ్యక్తులు ఆళ్ళ బంధుమిత్రుల్లో చాలా మంది పెద్దవాళ్ళ డాక్టర్స్ ఉన్నారు. గవర్నమెంట్‌కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు గూడా ఏమైనా మేనేజ్ చేసే అవకాశాలుంటాయి. సో, మేనేజ్ చేయకుండా గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా చూసుకోవాలి. పోలీసులనేది దీని పైన చాలా స్ట్రిక్ట్‌గా దర్యాప్తు అనేది చేయాలి. అతన్ని మేనేజ్ చేసేందుకు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ముఖ్యంగా అతను ఇలాంటివి చెయ్యడమే తప్పు. ఏదైతే మత మార్పిడి జరగాలి అని జెప్పేసి గూడా ఇలాంటివి చేయడమే తప్పు అని జెప్పేసి గూడా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అదే విధంగా అమ్మాయి వాళ్ళ బంధుమిత్రులైతే వాళ్ళ స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. కేరళ పోలీసులకి ఇప్పుడు కంప్లెయింట్ ఇవ్వగా ఇప్పుడు కేరళ పోలీసులు ఉజ్బెకిస్తాన్ పోలీసులతో పాటు ఎంక్వైరీ అయితే చేపట్టారు. ఈ ఎంక్వైరీలో మరి అతను నిజంగానే అలా చేశాడా అని చెప్పేసి కూడా తొందరలోనే తెలుస్తుంది. అయితే ప్రెజెంట్ వాళ్ళు ఏదైతే స్టేట్‌మెంట్ ఇస్తున్నారో సో, వాళ్ళు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం అయితే అతను కావాలనే చేశారు అని చెప్పేసైతే స్టేట్‌మెంట్‌లో తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనము దాదాపు కొన్ని రోజుల నుంచి చూసుకుంటే గనక ఎప్పటినుండి చూసుకున్నా గానీ కేరళలో ఇలాంటి మత మార్పిళ్ళనేటివి చాలా జరిగాయి. ఇప్పటికే మనము గతంలో గూడా చూసాము. ఇలాంటి కేసెస్ ఎన్ని నమోదయ్యాయి. కేసెస్ ఇట్లా గూడా ఇప్పుడు కేరళలో ఎంతమంది ఇలా పాల్పడ్డారు, ఎంతమంది ఇలా చేశారు, ఎంతమందిని మత మార్పిడి చేసుకునేందుకు ట్రై చేశారు, ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి, ఇలాంటి న్యూస్‌లు ఎన్ని బయటకొచ్చాయనేటివి దాదాపు మనము చాలా న్యూస్‌లు ఇలాంటివి చాలా విన్నాము, చూసాము. అదే ఇప్పుడు అట్లాంటిదే ఈ న్యూస్ అని కూడా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చంపుకునే వారికెళ్ళింది. మొత్తానికైతే ఒక అమ్మాయి అని చూడకుండా గూడా సో, నమ్మించి, మోసం చేసి అతను ఆహ్, మృ చంపే వరకెళ్ళాడు అనంటే గనక మరి ఇది ఎలా పోలీసులు ఎలా చేపడుతున్నారు? మరి ఎలా ఎంక్వైరీ చేస్తున్నారని జెప్పేసి గూడా వాళ్ళ తల్లిదండ్రులు గూడా మాకు న్యాయం జరగాలి, మాకు జస్టిస్ జరగాలని జెప్పేసి గూడా వాళ్ళు గూడా కోరడం అయితే జరుగుతూ ఉంది.